గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ అష్టమి రోజే మరి పెద్ద ఎత్తున వ్యాన్లో 25 గోవులను ఛత్తీస్గఢ్ నుంచి మరి హైదరాబాద్ వైపుగా తరలిస్తున్న గోముఠాను మరి పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క వ్యాన్ ఛత్తీస్గఢ్ నుంచి వస్తుందన్నట్టుగా మరి తమిళనాడుకు చెందిన ఐచర్ వ్యాన్లో 25 మరి ఎద్దులతో పాటు గోవులు కూడా ఉన్నాయి. ఈ గోవుల్లో ఇప్పటికే 9 చనిపోయి ఉండగా మరి చాకచక్యంగా ఏదైతే లారీ డ్రైవర్ దాన్ని తక్కలపల్లిలోని రైల్వే గేట్ వద్ద మరి చనిపోయిన గోవులను ఎద్దులను మరి దించే ప్రయత్నంలో మరి చిక్కుకున్నాడు. మరి ఈ గో అక్రమ రవాణా మరి ఎక్కడి నుంచి కొనసాగుతుంది? పెద్ద ఎత్తున మరి వాహనంలో 25 గోవులను ఎద్దులను పెట్టుకోవడం, ఏదైతే గో నిషేధ చట్ట ప్రకారం గోవులను తరలించడమే ఒక నేరంగా పరిగణిస్తే, మరోవైపు 25 గోవులను ఒకటే వ్యాన్లో కుక్కి మూగజీవాల మరి మరణానికి కారణమైన మరి వ్యక్తులు ఎవరనే దానిపైన మరి విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద జిల్లాలోనే హాట్ టాపిక్గా పశువుల రవాణా యథేచ్ఛగా కొనసాగడాన్ని మరి ఛత్తీస్గఢ్ నుంచి మరి మన ఏదైతే కొమరంభీం జిల్లా వరకు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు మరి 10కి పైగా పోలీస్ స్టేషన్లు దాటుకొని మరి సాఫీగా వచ్చిన ఈ వాహనానికి మూల పురుషులు ఎవరు, ఈ యొక్క దందా ఎక్కడి నుంచి కొనసాగుతుందన్న విషయం పైన మరి అధికారులు అయితే క్షుణ్ణంగా మరి పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మరి గో సంరక్షణ మరి దళ అయితే మనకు వాపోతున్నారు. ముఖ్యంగా గోవులు చనిపోవడంతో మరి వాటికి మరి ఏదైతే పశుసంవర్ధక శాఖ అధికారులతోటి వాటికి పంచనామా నిర్వహించి మరి 10 గోవులను మరి 9 గోవులను మరి ఖననం చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా గోవులను మరి ఏదైతే గోశాలకు తరలించారు. ఈ యొక్క మరి రవాణా పశువుల రవాణా పెద్ద ఎత్తున ఇది అంతర్రాష్ట్ర అంతర్జిల్లా అదేవిధంగా జాతీయ దేశీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ఇది ఒక పెద్ద బిజినెస్గా కొనసాగుతుంది. గోవులను మరి ఏదైతే మన దేశంలో వధించరాదని సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించినప్పటికీ వీటిని అదుపు చేయడంలో, గోవులకు కబేలాలకు తరలించడాన్ని అదుపు చేయడంలో అధికారులతో పాటు మరి ముఖ్యులైన పశుసంవర్ధక శాఖ కానీ అదేవిధంగా ప్రజల్లో కానీ రాజకీయ వ్యక్తుల్లో కానీ మరి అందరిలో వీటిని సంరక్షించాల్సిన బాధ్యతనైతే పూర్తిగా రాను రాను కనుమరుగవుతుందని చెప్పవచ్చు. ఈరోజు జరిగిన ఈ ఘటనకు మరి మూల పురుషులు ఎవరన్నది మరి పోలీసులు పూర్తిగా పరిశీలన చేసి అసలైన మాఫియా ముఠాను అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు మరి తీసుకోవాలని బజరంగ దళతో పాటు ప్రజలందరూ కూడా కోరుతున్నారు. దందాకు సంబంధించి మరి పోలీస్ శాఖ వారు ఎలాంటి దర్యాప్తు చేపట్టారు, మరి పరిశీలనలో ముఖ్యులు ఎవరనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మన తెలంగాణలోని కొమరంభీం జిల్లాలో పశు రవాణా అన్నది యథేచ్ఛగా సాగుతుంది. మహారాష్ట్ర బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్లు చూసుకుంటే మన వాంగిడి దగ్గర కావచ్చు, ఇక్కడ కౌటాల దగ్గర కావచ్చు, యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా అన్నది జరుగుతుంది. ఈ రవాణాని అరికట్టకుండా పోలీసులు కావచ్చు, ఈ ఆర్టీఐ అధికారులు కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. ఆర్టీఐ యాక్ట్ 1989, సబ్ యాక్ట్ 253 ప్రకారం తెలంగాణలో ఎక్కడ కానీ పశువుల్ని లారీలో కానీ కంటైనర్లో కానీ ఎక్కిస్తే ఒక లారీలో లేదా ఒక కంటైనర్లో ఓన్లీ 6 పశువులు మాత్రమే ఉండాలా. దానికి సంబంధించి వెటనరీ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఉండాలా. దానికి సంబంధించిన మేత కావచ్చు, నీటి సౌకర్యం కల్పించుకుంటూ ఆ పశువుల్ని తీసుకెళ్లాలా. 1977 చట్టం ప్రకారం చట్టం ఏం చెప్తుందంట, 14 సంవత్సరాల తర్వాతనే అది వ్యవసాయానికి దేనికి పనికిరాని ఒక వెటనరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే దాన్ని మదశాలకు తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తుంది. కానీ ఈ పోలీసులు కావచ్చు, ఈ అధికారులు నిమ్మకు నిరంతరం వివరిస్తున్న మంచి వయసు లేక దూడల్ని కూడా ఈ గోవధశాలకు తరలిస్తున్నారు. ఈ ఆర్టీఐ అధికారులు నిద్రమత్తు మేల్కొని ఈ గో అక్రమ రవాణాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై గోమాత.